ఒక మెడల్ 1000 కన్నీళ్ళు. ఇది కథ పేరండి. చిన్న గ్రామంలో ఉండే కార్తీక్‌కి చదువు అంటే ప్రాణం. పేద కుటుంబం, తండ్రి కూలి పని, అమ్మ ఇళ్లల్లో పనులు చేసేది. కానీ కార్తీక్‌కి ఒక కల ఉండేది. ఒకరోజు పెద్ద అవార్డు తీసుకొని అమ్మానాన్నలను స్టేజ్ మీద నిలబెట్టాలి. రాత్రిళ్ళు కరెంటు పోతే వీధి లైట్ కింద చదివేవాడు. ఫ్రెండ్స్కి కొత్త బుక్స్ కొనుక్కుంటే ఇతడు సెకండ్ హ్యాండ్ బుక్స్ వాడేవాడు. స్కూల్లో చాలామంది ఎగతాళి చేసేవారు. నీలాంటి వాడికి ప్రైజెస్ వస్తాయా అని నవ్వేవారు. కానీ కార్తీక్ ఒక మాట చెప్పేవాడు, నన్ను కాదు నా పరిస్థితిని చూసి నవ్వుతున్నారు. ఒకరోజు రాష్ట్ర స్థాయి సైన్స్ కాంపిటీషన్ జరిగింది. కార్తీక్ తన పాత సామాన్లతో చిన్న ప్రాజెక్టు తయారు చేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు బ్రాండెడ్ మోడల్స్ తీసుకొచ్చారు. కార్తీక్ ప్రాజెక్ట్ చూసి కొందరు చిన్నచూపు చూశారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసే సమయం వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కార్తీక్. అంతా షాక్ అయ్యారు. కార్తీక్ చేసిన మోడల్ సింపుల్ అయినా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్మార్ట్ రెయిన్ వాటర్ సేవర్ మోడల్. అతను పాత బాటిల్స్, పైప్స్, కార్డ్బోర్డు వాడి ఒక మోడల్ తయారు చేశాడు. వర్షం పడినప్పుడు ఇంటి పైకప్పు మీద పడే నీరు వేస్ట్ కాకుండా పైపు ద్వారా ట్యాంక్లోకి వెళ్ళాలి. ట్యాంక్ ఫుల్ అయితే గార్డెన్లోకి వెళ్ళాలి. ఎక్సెస్ వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ పెరగాలి. అంతేకాదు చిన్న మోటారు, సెన్సార్ కూడా పెట్టాడు. ట్యాంక్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా బజర్ సౌండ్ వస్తుంది. జడ్జెస్ ఎందుకు ఇంప్రెస్ అయ్యారంటే లో కాస్ట్, గ్రామాల్లో ఉపయోగపడుతుంది, వాటర్ సేవింగ్ కాన్సెప్టు, వేస్ట్ మెటీరియల్తో తయారీ. స్టేజ్ మీదకి వెళ్ళిన కార్తీక్ మెడల్ తీసుకొని నేరుగా ఆడియన్స్లో కూర్చున్న తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు. ఈ మెడల్ నాది కాదు, రోజూ ఆకలితో ఉన్న నన్ను చదివించిన నా అమ్మా నాన్నలది అని చెప్పాడు. ఆ మాట విన్న ఆడిటోరియం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఆ రోజు కార్తీక్కి ఒక విషయం ప్రూవ్ చేశాడు. పేదరికం కలలను ఆపలేదు. ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచమే క్లాప్స్ కొడుతుంది.